ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ కూడా టేకి చెట్లు, అలాగే ఇంకా మర్రి చెట్లు అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ యొక్క కొండపైకి ఈ విధంగా మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. అక్క మీరేనా ప్రెగ్నెంట్? అన్నీ ఇప్పుడు కలిసారు. ఎక్కడికి? హాస్పిటల్కేనా? మీకు కష్టంగా అనిపించట్లేదా కొండ దిగుతున్నారు? మరి కష్టమేనండి సార్, కానీ చేస్తాం. మళ్ళీ ఎక్కాలి కదా, ఈరోజు ఉండిపోతారా వెంటనే వచ్చేస్తారా హాస్పిటల్? అమ్మో, ఎన్ని నెలలు అక్క మీకు ఇప్పుడు? రోడ్ లేదా మీకు? ఎక్కడ చదువుతున్నా? పాలకొండలోనా? ఏ క్లాస్? ఫస్ట్ ఇయరా? రోజు ఇలా కొండెక్కి దిగి వెళ్ళాలా కాలేజ్కి? ఏ గ్రూప్ నన్న? ఎంపీహెచ్డబ్ల్యూ. వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు మా గిరిజనులు కొండ ప్రాంతాలు నివసిస్తుంటారు. వారి యొక్క జీవన విధానాన్ని, వారి స్థితిగతుల్ని, వారు పండించిన పంటల్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా సరదాగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా ప్రయాణం అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ కొండల పైనకే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే మల్లెమ్మ కొండ అండి. చాలా అడ్వెంచర్గా ఉంటుంది పైన, కానీ అలాంటి కొండల పైన మేము ఈరోజు ట్రెక్కింగ్ చేస్తున్నాము. సార్ చూడండి, ఒకసారి ఇటు హాయ్ చెప్పండి. మా సార్ ఈయన ఎప్పుడు కొండలు ఎక్కరు, కానీ ఈరోజు చూడాలి ఎక్కిస్తున్నాము. ఆయన ఎంతవరకు ఎక్కుతారనేది. రోజు ఇలాగ ఎక్కుతారా మీరు? అంటే మీకు ఏ ఇబ్బంది లేదు, అలవాటు కాబట్టి. పేషెంట్ అవునవునవును, కర్ర పట్టుకుని అలాగా. అయితే ఇక్కడికి రోడ్డు ఇస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు కదా? రోడ్డు శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ, కానీ మరి సరైన కాదు. అవునవును, సరైన కాపాడు అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి మీరు మీ ఊరు వెళ్తారు? అటు నుంచి నడక, ఇటు నుంచి నడుచుకునే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా గిరిజన ప్రాంతాల్లో కొండపై నివసిస్తున్న ప్రజలు ఏ విధంగా నడుచుకునే దారులు వెళ్తారు చూడండి. నిజంగా వాళ్ళు చాలా కష్టజీవులు అండి. కష్టపడి అలా కొండలపైకి వచ్చి సంతకు వచ్చి దించుతారు. చూడండి ఏ విధంగా నడుస్తున్నారు. వాళ్ళకి అలవాటు కాబట్టి కొండపైకి అయితే అలా సింపుల్గా ఎక్కేస్తున్నారు. కానీ మనమైతే ఎక్కడమైతే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కొంత దూరంలో అయితే ప్రయాణించిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూడడానికి ఇక్కడ ఆగాము. చాలా అంటే చాలా బాగుంది. చూడండి లొకేషన్ అయితే. ఈ వర్షాకాలంలో అయితే ఈ ఏరియా మొత్తం ఇంత గ్రీన్గా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం, పైనుంచి కూడా ఇంకా బాగుంటుంది. అక్కడ ఉన్న విలేజ్ మనం విజిట్ చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం ఎలా ఉంటుంది అనేది. దారిలో అయితే మనం వెళ్ళే విలేజ్ వాళ్ళు అయితే ఉన్నారు, మా గిరిజన ప్రాంతాల్లో. మా గిరిజనులు వెళ్ళరయ్యా సంతకి. ఎక్కడ సంత అది? శనివారమా? దగ్గరండి మీకు అది సంత? చాలా ఘాటు దిగేసి వెళ్ళాలి. ఏం తీసుకెళ్తారు ఇక్కడ నుంచి మీరు సంతకి? నిమ్మకాయలు, అన్ని కొండలు పండినవన్నీ సంతకు తెలుస్తుంది. అయితే ఈ సంవత్సరం మీకు ఎంత వచ్చింది పైనాపిల్ అమ్మగా? అంత కొంచెమే, 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, చిన్నకాయలు
రూపాయలు. నేను అంతగా కొడుకు లేదు కూతురు లేదు దీని చుంటే మాత్రం దేవుడు దించేస్తాడు. అవునా? అయితే ఏం తీసుకున్నారు? కోడియా? ఎంత పడింది ఒక కోడి? 1500. ఈ కోడి ఏట కోడి ఇది జాతి కోడి, పెద్ద కోడి అన్నమాట. పెద్ద కోడి. ఫ్రెండ్స్ చూసారు కదా, మా గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కోళ్ళు కొనుక్కొని ఇవి దేనికి ఇవి తినడానికా లేదంటే పెంచడానికి అయితే కొనుక్కున్నారు. మా గిరిజన ప్రాంతాల్లో పైనాపిల్ 10 రూపాయలకి 5 రూపాయలకి అమ్మేస్తున్నారు. కానీ మన సిటీకి వెళ్తే ఒక కాయ 50 రూపాయలు కొనాల్సి ఉంటుంది. కానీ కష్టపడేది ఇక్కడ గిరిజనులు, అక్కడ అమ్ముకునేది మాత్రం ఆ మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముకుంటారు. కాబట్టి మా గిరిజన ప్రాంతాల కష్టాలు మీరు కొంచెం ఆలోచించి కొంచెం రేటు కూడా మీరు పెంచితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. కోడి చూడండి. అలసిపోయారా? మోస్తాను ఇవ్వండి, అక్కడ వరకు పర్లేదు ఇవ్వండి, తినండి. తాతయ్య అయితే అలసిపోయారు కాబట్టి కొంచెం సాయం చేద్దాం అనేసి నేనైతే తీసుకున్నాను. కొంతవరకు నేనైతే ఈ లగేజ్ని మోస్తాను, క్యారీ చేస్తాను. చాలా కష్టంగా ఉంది మోయేసరికి. రోజు వీళ్ళు ఎలా కొండ ఎక్కి కొండ దిగుతారో అర్థం కావట్లేదు. మన మొత్తం ఇలా మోస్తుంటేనే చెమట్లేదు పట్టేస్తున్నాయి. అక్క మీరేనా ప్రెగ్నెంట్? అన్న ఇప్పుడు కలిసారు. ఎక్కడికి? హాస్పిటల్కేనా? నడిచికెళ్ళరా? పర్వాలేదమ్మా. అన్నయ్య ముందు వెళ్ళిపోయారు మరి. పదమ్మా, చెకప్కి రమ్మన్నారు అక్క. ఇప్పుడు ఎన్ని నెలలు అక్క మీకు? 7. ఆమె తిన్నావా చిటి? అక్క ఈ కొండ ఏమంటారు అక్క? మల్లమ్మ కొండ అంటారు. మీకు కష్టంగా అనిపించట్లేదా కొండ దిగుతున్నారు? మరి కష్టమేనండి సార్, కానీ చేస్తాం. మళ్ళీ ఎక్కాలి కదా. ఈరోజు ఉండిపోతారా వెంటనే వచ్చేస్తారా హాస్పిటల్? అమ్మో, రోడ్ లేదా మీకు? శాంక్షన్ అయ్యిందా? శాంక్షన్ అయింది కానీ నిలబడిన వాళ్ళకే లేవు. వీళ్ళు కేసీఆర్ ఏమో ఒప్పుకోవట్లేదు అనుకుని ఇంతవరకు మరి లేదు. లేకపోతే మొన్నీడే సరే కింద సంవత్సరమే రోడ్డు అయిపోయింది. అయిపోయిన మరి. సరే అక్క, కొంచెం అక్కడక్కడ చెట్ల నీడలో ఆగి వెళ్ళండి. సో అక్కనైతే చూడండి ఎంత కష్టంగా ఈ కొండ దిగుతూ వెళ్ళాలో మీరైతే ఇక్కడ చూడవచ్చు. వాటర్ అయితే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ పెట్టుకున్నారు చూడండి. ఎంత దట్టమైన అడవుల మధ్యలో ఉన్న ఊరు కూడా వాటర్ ట్యాంక్ పెట్టుకున్నారు. అలాగే మంచి వాటర్ ఉంది. ఊరైతే అక్కడ ఉంది చూడండి. చాలా తక్కువ హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మా గిరిజన ప్రాంతం ఇది మొత్తం ఉంది. ఈ కొండ ప్రాంతాల్లో ఈ విధంగా పొడి వేసం చేసుకుని ఇలా కట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఓకే, ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇంకా వచ్చే దారిలో అయితే చెట్టు పనస అయితే మాకు కనిపించింది. చూడండి ఆ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో, నిజంగా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి చెట్టు మొదలు నుంచి కాయలేనండి, మొత్తం పై వరకు కాయలు ఉన్నాయి చూడండి. చాలా బాగా కాసింది. అయితే ఇంకా తీయకుండా ఏమన్నారు అనుకుంటున్నారా? కొండ ప్రాంతం నుంచి కిందకి తీసుకెళ్తే అంత ధర అయితే పలకు. సో ఇక్కడే వీళ్ళు తినేయడం జరుగుతుంది అనమాట. లేదా ఎవరైనా బంధువులు ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేయడానికి అయితే ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. ఓకే, ఇంకా మనం వెళ్ళాల్సిన దారి అయితే అటు ఉంది. ఇంకా మన ప్రయాణం మేము కొనసాగించాలి. మేము వెళ్ళే దారిలో మధ్య మధ్యలో ఇలాంటి విలేజ్ అయితే చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మేము ఈ విలేజ్లో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఈ విలేజ్ని. ఈ విలేజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ గిరిజనులే ఉంటారు కాబట్టి వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం ఎలా ఉంటుంది అనేసి. చూడండి, ఈ హౌస్ అయితే మొత్తం టార్బన్లతో కప్పేసి ఉన్నారు మొత్తం అన్నీ ఈ కొండపైకి. ఇక్కడ వంట పాత్రలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది పసుపు అండి, ఇది జీడిపిక్కలు ఫైనల్గా ఇది పసుపు ఆరేశారు. అమ్మ ఈ హౌస్ మీదేనా?
ఆహా, బాగున్నారా? బాగుంది. ఇక్కడే ఉంటున్నారు మరి, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడే ఉంటున్నామండి. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా ఎక్కువ ఉంటుంది. మీకంటే తెలియదా, ఐడియా ఉండదు కదా? రోడ్ ఏం లేదు, ఎలా మరి మీ ఇక్కడ జీవన విధానము? మీరు ఇలాగే నడుచుకుని ఇప్పుడు మీకు కావాల్సినవి ఏమి ఎక్కడికి వెళ్తారు? కావలసిన సంతకి అంటే తిన్న మనకి బియ్యం కానీ లేదంటే ఇంటికి వెళ్ళి చేస్తాం. అక్కడికి వెళ్ళి తెస్తారా? సంతకి వెళ్ళి తీసుకొస్తారు. ఏ ఊరు మీది? అది మల్లమ్మ మల్లమ్మ. మల్లమ్మ కూడా మల్లమ్మ కూడా అంటారు ఇది కూడా. ఓకే ఓకే. అది మీరు నిత్యావసర వస్తువులన్నీ సంతకి వెళ్ళి తెస్తారు. ఏదో శనివారం కదా సంతకి వెళ్ళారా? వెళ్ళినామండి. అవునా? ఫ్రెండ్స్ చూడండి ఇల్లు అయితే ఎలా ఉందో, నిజంగా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే మట్టి గోడలు పైన ఇంత కొండ పైన కూడా రేకులు ఎలా తీసుకొచ్చారు అనేది మనకి ఒక మోసుకొని వచ్చారా? మోసుకుని ఇవన్నీ తెచ్చాము. అవునా? ఓకే. ఇక్కడ కరెంట్ కూడా అయితే ఉంది, పవర్ సదుపాయం కూడా ఉంది. చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఇంకా పైకి వెళ్దాం, ఇంకా మనం ఇంకా చాలా ఉన్నాయి విలేజెస్. ఇంకా మన వాళ్ళు అయితే ఇంకా నడవడానికి రెడీగా ఉన్నారు. అన్నయ్య అయితే అలసిపోయాడు చూడండి. 8 నుండి నడుస్తూనే అన్నయ్య దోమలు కరుస్తున్నట్టు ఉన్నాయి. కరుస్తున్నాయి. చూడండి ఎలా అయిపోయి చూడండి అన్నయ్యకి. ఇదిగోండి చూడండి మంటలు వస్తున్నాయి. అన్నయ్య చూడండి ఎలా అయిపోయారు. సార్ అయితే ఇంకా నడవలేకపోతున్నారు. ఇది దారి, ఇంకా మేము ముందుకు ప్రయాణించాలి. ఓకేనండి, ఫైనల్గా అయితే మనం అనుకున్న విలేజ్కి వచ్చాము. ఇదే మల్లెమ్మ తల్లి గోడ. ఈ విలేజ్లో అక్కడ ఉన్న మన గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు, ఇక్కడ ఏ ఏ పంటలు అనేవి పండిస్తుంటారు, వాళ్ళు నిత్యావసర వస్తువులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వీళ్ళ జీవన విధానం ఏంటనేది ఒకసారి వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేయండి, చూద్దాం రండి ఒకసారి. ప్రజెంట్ మనం ఈ మల్లమ్మ తల్లి గోడ గ్రామస్తులతో అయితే మాట్లాడదాం. ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఉన్నారు. అన్నయ్య మీ పేరు? సూర్యారావు అండి. సూర్యారావు. అన్న మీ పేరు? భోగన్న. భోగన్న. అన్నతో అయితే ఇందాక సంత నుండి కలిసి వచ్చాం. కొంచెం కావడైతే మాకు మోయడానికి ఇచ్చారు. సో అన్న, మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ మల్లమ్మ తల్లి గోడలో? 5 ఇళ్ళు ఉన్నాయండి. 5-6 ఇళ్ళు ఉన్నాయి. 5-6 ఇళ్ళు ఉన్నాయి. మీకు ఏ సరుకులు కావాలన్నా ప్రతిరోజు కొండ దిగి కిందకి వెళ్తారా, లేకపోతే వారానికి ఒక రోజే వెళ్ళి తెచ్చుకుంటారా? అంతే, వారానికి ఒకసారి ఇవన్నీ తీసుకెళ్తామండి. మీకు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా, ఎవరికైనా బాగోలేదనుకో, ఈరోజు ఒక అక్క నాకైతే కనిపించారు ప్రెగ్నెంట్. సో దారి కూడా సరిగా లేదు కదా, ఎలా మరి? మోసుకొని తీసుకెళ్తామండి. మోసుకొని తీసుకెళ్ళాం. దారి ఏమైనా మీకు రోడ్డు ఏమైనా శాంక్షన్ అయిందా? లేవండి, శాంక్షన్ అయ్యింది అంటున్నారు కానీ మరి చెప్పట్లేదు. మరి శాంక్షన్ అయ్యింది అనుకోని మాత్రం ఎంతున్నాము కానీ మరి ఏటో. తినడానికి మీకు ఇక్కడ ఆహారం ఏమైనా దొరుకుతుందా? ఆహారం అంటే మరి ఇంకే ఇదే అన్నీ అంతే, గొయ్యి తేంగళ్ళు. అయితే మీరు ఏ ఏ రకాల పంటలు పండిస్తారు ఈ యొక్క కొండపోళ్ళలో? ప్రజెంట్ ఈ సీజన్లో ఏ పంట మీకు? ఇదే పైనాపిల్ అండి. పైనాపిల్ అయిపోతే సీతాఫలము. అంటే జనవరి నుంచి అయితే ఈ పసుపు ఇదాన్ని, ఫిబ్రవరి మార్చి ఇలాగా, మళ్ళీ అయితే ఈ సీపుర్లు ఇలాగ వస్తుందని. ఆ తర్వాత ఈ జీడిపిక్కలు అయిపోయి ఈ సీజన్లు జూన్లో అయితే పైనాపిల్ చెట్టు పనస. మనం ఇక్కడ విలేజ్ వాళ్ళతో మాట్లాడదాం అన్నాం కదా, ఇక్కడ ఒక అమ్మ ఉంది, అమ్మతో మాట్లాడదాం. ఇక్కడ పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం ఒకసారి. అమ్మ బాగున్నారా? ఆరోగ్యం బాగుందా మీది? ఈరోజు ఎక్కడికి వెళ్ళారు? కొండకి ఎక్కడికి వెళ్ళారా పనులకి? కూర్చోవచ్చా, పర్లేదా? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటి? రోజంతా. మీరు ఇక్కడ పొడి వ్యవసాయం చేస్తుంటారా? ఏం పండిస్తారు పొడి వ్యవసాయంలో మీకు? ఇక్కడ అల్లము, జీడి అన్ని సేమలో పండిస్తాం. ఇప్పుడు ఇవన్నీ పండించినవి మీరే తింటారు లేదంటే అమ్ముతారా? అమ్ముతాము. ఎక్కడికి తీసుకెళ్తారు ఇవి? కుసుమ్ సంతకా? ఈరోజు వెళ్ళారా సంతకి? వెళ్ళాము. ఏం తీసుకెళ్లారు? మరి పైనాపిల్. ఓకే. ఇది ఇక్కడికి రోడ్ లేదు కదా, మరి ఎలా తీసుకెళ్లారు మీరు? మోసుకొని తీసుకెళ్లారా? చూడండి ఇక్కడ రోడ్ అయితే సదుపాయాలు లేవు. ఇక్కడ నుంచి మా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ
క్యారీ మోసుకొనే వెళ్ళేసి పంటలన్నీ తీసుకెళ్ళి అమ్ముతారు. అయితే చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు అనమాట. ఇక్కడికి రోడ్డు సదుపాయాలు కల్పిస్తే చాలా బాగుంటుంది అనేసి మాతో పాటు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మీరు ఇక్కడ ఒక్కలే ఉంటారు ఇక్కడ? మురుందొచ్చు. మీరు ఎవరెవరు ఉంటారు ఇక్కడ ఇంట్లో? మా ఆయన. మీ ఆయన ఎక్కడికి వెళ్ళారు? అక్కడ వెళ్ళినారు. భోజనం చేస్తారు మధ్యాహ్నం? భోజనం చేశాను. చూడొచ్చు మీ ఇల్లు? చూడొచ్చు. లోపల చూడొచ్చు. చూడొచ్చా? వెళ్దాం లోపలికి. చూడొచ్చు. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. మా గిరిజనులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు వంటలు, వాళ్ళు తినే ఆహారం ఎలా ఉంటుందని ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే రోజంతే అక్క వాళ్ళ ఇంటి లోపలికైతే వెళ్దాం. అక్క మా ఇల్లు చూడొచ్చు అని చెప్పింది. చూడండి బయట ఎలా ఉందో, అన్నీ మట్టి గోడలు ఉంటాయి. మా గిరిజనుల ఇల్లు ఎలా ఉంటుందో ఇక్కడైతే మీరు చూడండి. ఈ తలుపు ఎలా ఉందో. సో దీన్ని అటుకు అంటారు. చూడండి అటుకు మీద అన్నీ ఈ విధంగా ఉంచుకుంటారు. పక్కనే పొయ్యి, ఇవన్నీ వంట సామాన్లు. చూస్తున్నారు కదా వంటగది లోపల అయితే ఉన్నాం. ఇదే వంటగది, ఇదే పడక గది, అన్నిటికీ ఇదే ఒక్క గదేనండి. అక్క టీవీ లేదా మీకు? టీవీ లేదా? సెల్ ఉందా? సెల్ కూడా లేదా? మరి ఎలా మీ ఇంట్లో వాళ్ళకి, అంటే కింద హాస్పిటల్కి కానీ ఎవరికైనా మాట్లాడాలంటే ఏదైనా అవసరమై ఉంటే మరి ఆన్లైన్ దగ్గర ఫోన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎవరికైనా ఫోన్ చేసుకొని వెళ్తారు. మీరు చదువుకున్నారమ్మా? చదువుకోలేదా? పిల్లలు ఉన్నారా? పిల్లలు కూడా లేరా? సో కరెంట్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంది. చూడండి ఒకసారి. బాగుంది అక్క మీ ఇల్లు. మీ ఇంట్లో ఉండిపోవచ్చా? ఎప్పుడైనా వస్తే ఉండొచ్చా? ఓకే అక్క, థ్యాంక్ యూ. అక్క ఏం పప్పు ఇది? ఏం పప్పు? కందుల? కొండ కందులేనా? ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. మరోసారి కొత్త వీడియోతో కలుద్దాం. బై బాయ్. జై హింద్.